హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి, రానున్నటువంటి రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో రానున్నటువంటి 48 గంటల పాటు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మే 6, 7, 8 తేదీలో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. గంటకి దాదాపుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దీనికి తోడుగా నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదవుతాయి. అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే మనకి దక్షిణ తెలంగాణ, రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మధ్యాంధ్ర జిల్లాలో ఇప్పటికే ఉక్కపోత అత్యధికంగా ఉంది. అయితే మే 7వ తేదీ నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తెలంగాణకి ఆనుకుని ఉన్నటువంటి కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.